ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ 9వ తేదీ నుండి 10వ తేదీ వరకు వీరికి ఒక అనుకూలమైన రోజులు అనేవి కలిసి వస్తాయి. అలాగే ఎన్నో కష్టాలు బాధలు చూశారు, కానీ ఇప్పటికీ కూడా బాధలు కష్టాలు మాత్రం పోవట్లేదు. కాబట్టి ఈ రాశి వారికి ఏలినాటి శని అనేది మొత్తం తొలగిపోయినా కూడా అనుకూలమైన రోజులు చాలామందికి తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా కలిసి రావాలంటే, ముఖ్యంగా ప్రేమ ఉద్యోగం వ్యాపారం కలిసి రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి పరిహారం చేయడం వలన మీకు అదృష్టం అనేది వస్తుంది. ఈ చిన్న పరిహారంతో మీ జీవితమే మారిపోతుంది. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటంటే, ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా కాలంగా నష్టాలు కష్టాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆర్థిక లాభాలు రావడానికి ఈ చిన్న పరిహారం చేసినట్లయితే అదృష్టవంతులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును, ముఖము చూసి చేయి చూసి జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మణరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, వీటన్నిటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618966312. స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెంటనే చూపిస్తారు. ఆ చిన్న పరిహారంతో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? మళ్ళీ మీకు కొత్త పరిచయంతో ఒక అదృష్టం అనేది రాబోతుంది. ఆ కొత్త పరిచయం, ఈ చిన్న పరిహారం వీరి జీవితాన్నే మార్చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారికి గ్రహాల మార్పు వలన వీరి జీవితంలో వీరి ఆలోచనల్లో మార్పు అనేది వస్తుంది. తులారాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వీరి ఆలోచన విధానం కూడా సరైనదిగా ఉంటుంది. లేదా అనుకూలంగా లేని సమయంలో వీరి ఎంత ఆలోచన విధానం సరైనదిగా ఉన్నా కూడా ఇతరులు వీరిని పక్కదారి పట్టించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికి 5 గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన వీరికి చాలా అదృష్టం అనేది ఇక నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గత వారం కన్నా ఇప్పుడు ఈ రాశి వారికి అనుకూలమైన రోజులని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. సరి అయిన ఆలోచనలతో మీరు చాలా కష్టపడాల్సిన సమయం అనేది వచ్చింది. వీరి చుట్టూ సానుకూల సమయం ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా వ్యాపారంలో ముందడుగు వేయండి. ఖచ్చితంగా ధైర్యంతో ముందడుగు వేయడం వలన మీరు ఆర్థిక లాభాలు, వ్యాపార అభివృద్ధి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి వ్యాపారం తులారాశి వారికి చాలా రాణిస్తుంది. కాబట్టి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా, లేదా ఉన్న వ్యాపారాన్ని మరింత పెద్దగా చేయాలనుకున్నా ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే ఉద్యోగం చేసేవారికి మంచి ప్రశంసలు అందుకోవడం అనేది పక్కన పెట్టినట్లయితే సంతోషం అనేది కలుగుతుంది. అలాగే మీ తోటి ఉద్యోగులు కూడా మీతో చాలా ప్రశాంతంగా సంతోషంగా మాట్లాడుతారు. వారి వల్ల మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించడం మీకు చాలా అనుకూలం. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, లేదా ఉన్న ఉద్యోగం కన్నా మీకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ 2 రోజుల తర్వాత ప్రయత్నించండి. ఈ 2 రోజుల్లో మీకు మరో ఉద్యోగం దొరకడం చాలా కష్టం. అలాగే ఏదైనా ఉద్యోగం కోసం మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ప్రయత్నిస్తే ఏది ఫలించేది ఏమీ ఉండదు. అలాగే ఫలించాలని కోరుకుంటున్నాము. కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉండాలని, లేదా మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకునేవారు ఈ చిన్న పరిహారంతో వెళ్ళండి. ప్రయత్నిస్తే ఏదైనా సాధిస్తారు. మీరు ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామికి దండకం పఠించి
తమలపాకు దండ వేయండి. ఇది జూన్ 9, 10వ తేదీల్లో చేసినట్లయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగవు. అలాగే ఆర్థికంగా లాభాలు రావాలంటే ఈ పరిహారం చేయడం వలన మీకు మరింత శుభం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి శ్రీ ఆంజనేయ స్వామి దండకం, అలాగే తమలపాకు దండ లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించి బెల్లం మొక్క ప్రసాదం పెట్టండి. మీకు అంతా శుభప్రదంగానే జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఏదైనా ఆంజనేయ స్వామి మంత్రం కానీ ఏదైనా జపించినట్లయితే అంత శుభప్రదంగానే ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా తొలగిపోయి ధైర్యం అనేది వస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఈ విధంగా ఉన్నా కూడా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు విజయం సాధించడానికి మరింత కష్టపడండి. ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారవేత్తలకు అంత శుభప్రదంగానే ఉంటుంది. అది చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన మీరు ఖచ్చితంగా ఈ రోజు నుండి మరింత కష్టపడాల్సిన సమయం వచ్చింది. అలాగే మీరు ప్రతిరోజు చేసే పని కాకుండా మరో 2 గంటలు సమయం పెంచుకోవాల్సిన సమయం వచ్చింది. అలాగే ఎస్ అనే అక్షరం వ్యక్తి మీకు మళ్ళీ పరిచయం అవ్వడం, వారితో స్నేహం కుదరడం అనేది జరుగుతుంది. ఆ స్నేహం వల్ల వీరికి శుభప్రదంగానే ఉంటుంది. ఎందుకంటే ఎస్ అనే అక్షరం వీరికి సరియైన జోడి లేదా సరియైన స్నేహంగా ఉంటుంది. వీరి మనసులు చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే ఒకే ఆలోచన విధానం ఉంటుంది. వారి వల్ల మీ జీవితంలో ఈ 2 రోజుల్లో ఒక అతిపెద్ద సంఘటన జరగబోతుంది. ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ నేరుగా మీకు కలవడం కానీ జరుగుతుంది. వారి వల్ల మీకు అంత శుభప్రదంగానే ఉంటుంది. ఎలాంటి నష్టాలు కలగవు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరం సరి అయిన ఆలోచనలతో కలిసిన జోడి. కాబట్టి ఆ రాశి వారికి ఈ రాశి వారికి చాలా అనుకూలమైన బంధం అనేది ఉంటుంది. అలాగే వీరికి ఏ విధంగా కలిసి వస్తుందంటే వీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. వీరి జీవితంలో ఇంతకాలంగా కష్టాలు బాధలు మాత్రమే చూశాను, ఇప్పుడు సరికొత్తగా ఏదైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అడుగు పెట్టాలని ఆలోచన విధానం పెరిగింది. మీరు వ్యాపారం చేయాలనుకున్నా లేదా ఉన్న ఉద్యోగంలో కొనసాగించుకుంటూ ఇతరుల వ్యాపారంలో పార్ట్నర్షిప్ కావాలనుకున్నా ఈ రోజు నుండి ప్రయత్నించండి. అలాగే ఎస్ అనే అక్షరం వ్యక్తి మీకు ఖచ్చితంగా ఒక సలహా ఇస్తారు. ఆ సలహా మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరం చాలా అదృష్టవంతులైన వ్యక్తి. కాబట్టి ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరం కలవడం చాలా అదృష్టం. అలాగే ఈ రాశివారు ఇంతకాలంగా చాలా ఖర్చులు అనేవి ఎక్కువగా పెట్టారు. కానీ ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే మీరు ఏదైనా జీవితంలో ఎదగాలని ప్రయత్నించినట్లయితే మీరు ఖర్చు అనేది చాలా తగ్గించాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి ఈ సమయం మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ సమయం మీకు సానుకూల సమయం. ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా లేదా ఉన్న ఉద్యోగం వ్యాపారంని అభివృద్ధి చేయాలనుకున్నా ఈ రోజులు మీకు చాలా అనుకూలమైన రోజులు. కాబట్టి మీరు అదృష్టవంతులయ్యే శుభ సంకేతం అనేది కనిపిస్తుంది. ఇది ఆ శ్రీరాముడు ఈశ్వరుడు పంపిన దీవెనలు. కాబట్టి తులారాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులయ్యే అవకాశాలు మీ దగ్గరలోనే ఉన్నాయి, మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీ ప్రయత్నం మానుకోకండి. సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది.